బిగ్ బాస్ హౌస్లో రాము రాథోడ్ జర్నీ ముగిసింది. నేనిక ఈ హౌస్లో ఉండలేనంటూ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు రాము. గత 9 వారాలుగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న రాము తన తల్లిదండ్రులైన ఇంటిపైన బెంగతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అసలు ఎందుకు వచ్చాడు ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నాగార్జున ఎంత బ్రతిమలాడినా కూడా నేను ఉండలేనంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు రాము రాథోడ్. అయితే వెళ్తూ వెళ్తూ పాట పాడి కంటతడి పెట్టించాడు రాము. రాముని కన్విన్స్ చేయడానికి చాలాసేపు ప్రయత్నించారు హోస్ట్ నాగార్జున. అయితే రాము ఎంత చెప్పినా కూడా వెళ్తానని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సందర్భంలోనే నాగార్జున రాముల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే జరిగింది. రాము మాట్లాడుకుందామా అని నాగార్జున అంటే సార్ అంటూ డల్గా మాట్లాడాడు రాము. చెప్పు రాము, మాట్లాడుకుందామా, ఎలా ఉంది నీ గేమ్ అని అడిగాడు నాగార్జున. ఆ మాటతో తల జించేసుకున్నాడు రాము. కొన్ని సినిమాల్లో వెనకాల రికార్డింగ్ మ్యూజిక్ చేస్తారు కదా, త్యాగాలు చేసినప్పుడు ఈ వారం మొత్తం నీ ఆట చూస్తే ఆ మ్యూజిక్ని వాయించాలనే అనిపించింది. గ్రీన్ కార్డ్ విషయం మొదలు నువ్వు ఏ విషయంలో కూడా త్యాగం చేయలేదు చెప్పు. కంటెండర్ విషయంలో కూడా త్యాగం చేసావు. అండ్ నీ ఆట కోసం నువ్వు నిలబడతావా లేదా, నీ హక్కు కోసం నిలబడతావా లేదా, మాట్లాడు రాము. ఇంటిని బాగా మిస్ అవుతున్నావా, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అడిగారు నాగార్జున. అవును సార్, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అన్నాడు రాము. ఏంటి అప్పుడే బయలుదేరేస్తావా అని అడిగాడు మరోసారి నాకు. మరో మాట లేకుండా వెళ్తారా, ఇప్పుడు వెళ్ళమంటే ఇప్పుడే వెళ్ళిపోతా అన్నాడు రాము. గేట్లు ఓపెన్ చేయించనా అంటే అని నాగార్జున అనగానే చేయించండి సార్ వెళ్ళిపోతా అని మొహమాటం లేకుండా అన్నాడు రాము. దాంతో నాగార్జున ఏమైంది రాము, నీ సమస్య ఏంటి అని అడిగారు. అండ్ అయితే రాముకి అప్పటికే కన్నీళ్ళు తన్నుకు రావడంతో మౌనంగానే ఉండిపోయాడు. నువ్వు అలా మౌనంగా ఉంటే మాకేం అర్థం కాదు, దయచేసి మాట్లాడు, నీ గురించి హౌస్ మేట్స్కి తెలియాలన్నా నువ్వు మాట్లాడాలని అన్నారు నాగార్జున. ఆ మాటతో రాము రాథోడ్ వీళ్ళు డీమోటివ్ అవుతారనే ఏం మాట్లాడతలేదు సార్ అని కూడా అన్నాడు. వాళ్ళ సంగతి నీకెందుకబ్బా, ముందు నువ్వు డీమోటివ్ అవ్వకూడదు కదా, సో నీ మైండ్లో ఏముందో ఓపెన్గానే అవ్వు అండ్ ఓపెన్గానే చెప్పు. వీకెండ్లో హోస్ట్ వచ్చినప్పుడు మాట్లాడతానని అన్నావు కదా, ఇదిగో వచ్చాను, నీ ఎదురుగానే ఉన్నాను, నీ గురించి అడుగుతున్నాను, మాట్లాడు అని కూడా అన్నారు నాకు. దాంతో రాము సార్ మాట కంటే కూడా నాకు పాటే ఇష్టం, నా మాటలో చెప్పాలనుకున్న భావాన్ని పాటలో చెప్తాను, ఓ 4 లైన్లు పాడి వినిపిస్తాను అని కూడా అన్నాడు. అయితే పాడు రాము అని చెప్పడంతోటి మేమంతా వెయిట్ చేస్తున్నాను కూడా అన్నారు నాకు. దాంతో తన మనసులో ఉన్నటువంటి బాధని, ఒంటరితనాన్ని పాట ద్వారా తన గాత్రంతో అంటే తన గొంతుతోటి వినిపించారు రాము. తిన్నా తీరం పడతలే, కూర్చున్నా తీరం పడతలే, ఏడున్నా తీరం పడతలే, ఎవరున్నా తీరం పడతలే అని ఆ బాధతోటి అంటే దాంతో నీ యాదిలో మనసంతా మస్తు బరువు అవుతుంది అని అమ్మ యాదిలో మనసంతా అంటూ కూడా 4 లైన్ల పాటతోనే తన బాధనంతా కూడా బయట పెట్టేశాడు రాము. అండ్ అతను ఆ పాట పాడుతుంటే అందరి కళ్ళల్లోనూ నీళ్ళే తిరిగాయి. ఇక ఆ పాట విన్నటువంటి నాగార్జున ఒంటరిగా అనిపిస్తుందా, నీకంటూ ఎవరూ లేరా, హౌస్లో చాలామంది ఉన్నారు కదా రాము అని కూడా అన్నారు. అండ్ ఉన్నారు సార్, కానీ మా ఫ్యామిలీ గుర్తొస్తుంది, మాది చాలా పెద్ద ఫ్యామిలీ, నేను లేకుండా వాళ్ళు ఎలా ఉంటారో అని చాలా బెంగగా ఉంది అని కూడా అన్నాడు. అండ్ వాళ్ళంతా నువ్వు ఈ హౌస్లో ఉండాలనే కోరుకుంటున్నారేమో, అంత పెద్ద ఫ్యామిలీకి నువ్వు హీరోవి రాము, వాళ్ళ హీరో ఇలా ఉంటే నచ్చుతుందా? అండ్ హీరోస్ ఎప్పుడు కూడా ఆట అంతు చూస్తారు, అంతేకాని ఇలా గివప్ ఇవ్వరు, ఎమోషన్స్తో కలబడు అండ్ నామినేషన్స్లో ఉన్నాననే భయం ఏమైనా ఉందా అని కూడా అడిగారు నాకు. అదేం లేదు సార్, నేను వెళ్దాం అని డిసైడ్ అయ్యానని అన్నాడు రామ్. అంటే ఏంటి, ఇప్పుడు వెళ్ళిపోతావు అంటే సరే నీ నిర్ణయం నీకే వదిలేస్తున్నా, ఆలోచించుకొని చెప్పు అని, నీకు 10 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నా అని చెప్పి వెళ్తాను అంటే గేట్లు ఓపెన్ చేయిస్తానని కూడా అన్నారు నాకు. అండ్ 10 సెకండ్ల తర్వాత కూడా వెళ్తానని అన్నాడు రాము. దాంతో నాగార్జున అనేటువంటి పుస్తకం గురించి ఎప్పుడైనా విన్నావా? మా నాన్నగారు ఆ పుస్తకంలో తన ఫీలింగ్స్ అన్నీ రాశారు. మనల్ని మనం తెలుసుకోవడం కోసం ఒక ఆర్ట్ ఫామ్ వెతుక్కుంటాం. నీకు పాట పాడడం తెలుసు, డ్యాన్స్ చేయడం తెలుసు, కంపోజ్ చేయడం కూడా తెలుసు, ఇంకేం కావాలి నీకు? ఇంతమంది హౌస్లో ఉన్నారు, నీ ఫైనల్ నిర్ణయం ఏంటో చెప్పు అని కూడా మరొకసారి అడిగారు నాకు. సార్ మాట్లాడాలంటే భయంగా ఉంది సార్ అని కూడా మరొకసారి చెప్పారు. చూడు రాము, విజయం ఎప్పుడు కూడా భయం అవుతలే ఉంటుంది అని కూడా అన్నారు నాకు. సారీ సార్ అని కూడా రామ్ అంటే, సారీ నాకెందుకు చెప్తున్నావయ్యా, నీ ఆటకి చెప్పు, నీకు ఓట్లేసే వాళ్ళకి చెప్పు అండ్ నిన్ను అభిమానించే వాళ్ళకి చెప్పు. హౌస్లో ఇలా ఒక కంటెస్టెంట్ ఒంటరిగా ఫీల్ అవుతున్నాడంటే ఇది హౌస్ ఫెయిల్యూర్ అని అన్నారు నాగార్జున. వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు సార్ అండ్ అని కూడా రాము చెప్పుకొచ్చాడు. అండ్ హౌస్లో ఉన్న వాళ్ళలో రాము వెళ్ళిపోతానంటే హ్యాపీగా ఉంటాడు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయెత్తండి అని కూడా అన్నారు నాగార్జున. తనుజ, రీతు, కళ్యాణ్, సంజన, దివ్యాలు ఇద్దరు అంటే ఆ ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు హ్యాండ్ రైజ్ చేశారు. వాడిక్కడ ఉండలేకపోతున్నాడు సార్, ఒంటరిగానే ఉంటున్నాడు, రాత్రి నిద్రపోవడం లేదని కూడా చెప్పింది రీతు. దాంతో నాగార్జున గాట్ ఇట్, చూడు రాము, నువ్వేం భయపడకు, నిన్ను హౌస్లో బలవంతంగా ఉంచాలని మాకెవ్వరికీ లేదు అండ్ నీకు ఉండాలనిపిస్తే ఉండు, నువ్వు ఉండాలని ఆడియన్స్ నిన్ను ప్రేమించి ఓట్లేస్తున్నారు, నువ్వు సమాధానం చెప్పాల్సింది వాళ్ళకు మాత్రమే, మాకు కాదు, అందుకే నేను ఇంతసేపు అడుగుతున్నానని కూడా మరొకసారి అడిగారు నాగార్జున.
నాకు తెలుసు సార్ ఆడియన్స్ విషయంలో తప్పు చేస్తున్నానని, బట్ మా ఫ్యామిలీని వదిలేలేను అండ్ ఇన్ని రోజులు ఎప్పుడూ కూడా లేను. చిన్నప్పుడు మా పేరెంట్స్ మిమ్మల్ని వదిలేసి కూలి పనికి వెళ్ళిపోయారు. నేను సెట్ అయిన తర్వాత ఇటు వచ్చేసి ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. నాకు ఇక చాలు అనిపిస్తుంది అని కూడా, ఇక ఉండలేను, సారీ ఆడియన్స్ అని కూడా రాము చెప్పాడు. దాంతో గేట్లు ఓపెన్ చేయించినటువంటి నాగార్జున, నీకోసం నేను స్టేజ్పై వెయిట్ చేస్తున్నాను, వచ్చే అన్నారు. ఇక స్టేజ్ మీకు వచ్చిన తర్వాత, ఏంటి రాము ఇంటిపై అంత బెంగుందా, ఇప్పుడైనా మాట్లాడరాము అని కూడా అన్నారు నాగార్జున. సారీ సార్, అవేవి రాము అంటే, అయ్యో పర్లేదయ్యా, నీ మీద మాకెందుకు కోపం ఉంటుందయ్యా, ఇవన్నీ కూడా నువ్వు వెళ్ళిపోతున్నావు అండ్ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావు అనే బాధ తప్పితే నీపై నాకెందుకు ఉంటుంది, ఫ్యామిలీ గుర్తొస్తుందా అండ్ కళలు వస్తున్నాయా లేకపోతే అంటూ రాముని మళ్ళీ బుజ్జగిస్తూ ఒకసారి అడిగారు. అండ్ ఇక ఫ్యామిలీ అనేది గుర్తొస్తుంది సార్, మా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళంతా గుర్తొస్తున్నారని కూడా రాము అనడంతో, సరే నువ్వు వెళ్ళే ముందు నీ జర్నీ వీడియో చూపిద్దామంటే అది రెడీ చేయలేదు కాబట్టి అందరికీ బై బై చెప్పేసి వెళ్ళిపోదు కానీ అంటూ హౌస్ వాళ్ళతోటి మాట్లాడించారు నాగార్జున. వెళ్ళే ముందు కూడా హౌస్ మేట్స్తో రాము పెద్దగా ఏం మాట్లాడలేదు. మీరు నన్ను ఆపడానికి చాలా ట్రై చేశారు, మంచి రిలేషన్ ఏర్పడింది, ఇదే బాండింగ్ మీతో ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. సో సారీ ఆడియన్స్, నన్ను అర్థం చేసుకోండి, నేను ఎప్పుడు గివప్ చేయలేదు అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా చేయాల్సి వచ్చింది, అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ కూడా ఇంటికి బయలుదేరాడు రాము రాథోడ్. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ తప్పు ఎవరిది కాదు. ఇన్ కేస్ మనం నార్మల్గా ఏదైనా హౌస్లోకి చాలామంది హౌస్ మేట్స్ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, బట్ ఎలిమినేట్ అయిన వాళ్ళే బాధతోటి బయటకు వస్తారు. బట్ అలాంటిది ఓట్లు పడుతూనే ఉన్నాయి, హౌస్లో ఉండే ఛాన్స్ ఉంది, బట్ అయినా కానీ అంతగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకున్నాడు అంటే, ఇన్ కేస్ రాముకి ఎక్కడనో కొంచెం డౌట్ ఉంది, అంటే ఇది ఇలా ఉండడం వల్ల నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది తప్పితే పాజిటివ్ పెద్దగా ఏమీ లేదు అనేది ఒకటి చిన్న డౌట్ ఉంది. అండ్ సేమ్ టైం ఏంటంటే, ఇప్పటికీ ఎవ్వరు కూడా అలా సడన్గా బయటికి రాలేదు. మరి రాము అంత సెన్సిటివ్, అది కూడా ఒక అమ్మాయి అంటే కొంచెం సెన్సిటివ్ ఫ్యామిలీ అది ఉండొచ్చు కానీ, బట్ అబ్బాయి అయిండు కూడా ఎందుకు అలా చేశారు అండ్ వెనకాల ఏదైనా ఉందా ఏంటో తెలియదు కానీ, బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అది ఇది అంటారు, అసలు ఇక ఛాన్సే లేదు. ఎందుకంటే సెల్ఫ్గా తనకు తానే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు కాబట్టి అలాంటి ఛాన్సెస్ అయితే డెఫినెట్గా లేదు. అయితే ఈ సీజన్లో ఇప్పటి వరకు కూడా గతంలో మహా అయితే ముగ్గురే, కేవలం ముగ్గురే బయటికి రావడం జరిగింది హౌస్ నుంచి. ఎలా అంటే, వాళ్ళు ఫస్ట్ సంపూర్ణేష్ బాబు ఒకసారి అలా బయటకు వస్తానని చెప్పేసి రావడం జరిగింది అండ్ అది కాకపోతే అది అందరికీ తెలుసు, మళ్ళీ దాని తర్వాత బుజ్జగించే ఏదో సెట్ అయిపోయింది. బట్ దాని తర్వాత మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వల్ల, అంటే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ పడక గంగవ్వ ఒకసారి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం జరిగింది. అంటే ఫస్ట్ సారి ఆమె 2 times వెళ్ళింది, బట్ అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం కాకుండా ఫస్ట్ టైం బయటకు వచ్చింది, సెకండ్ టైం వెళ్ళింది. సో అలా హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వచ్చింది. ఇప్పుడు థర్డ్ టైం హెల్త్ ఇష్యూస్ లేదు, ఏది లేదు, కేవలం డిప్రెషన్ అండ్ దాని తర్వాత బెంగతోటి మాత్రమే రాము మరొకసారి బయటికి రావడం. సో అయితే సీజన్ అండ్ ఇన్ని సీజన్ దాదాపు 9 సీజన్లు గడుస్తున్నా కానీ ఫస్ట్ టైం, అంటే ఒక 9వ సీజన్, ఇన్ని సీజన్లో చాలా రేర్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఇన్ కేస్ వేరే కానీ, ఒక ఫస్ట్ టైం రామునే ఇలా సెల్ఫ్గా ఎలిమినేట్ అయ్యి బయటికి రావడం అయితే జరిగింది. సో చూడాలి మరి ఇన్ కేస్ మళ్ళీ పంపుతారంటే నో, డెఫినెట్గా ఇంకొక 1 month అలా ఉంటుంది కాబట్టి ఆ ఛాన్సెస్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. మేబీ ఇన్ కేస్ ఎలిమినేట్ అయ్యి ఆడియన్స్ ప్రేమ పొందక బయటకు వచ్చేదానికంటే నాకు నేనే బయటకు వచ్చేస్తే బాగుండు అనుకుండా, లేదంటే ఇంకా టాప్ 5లో కూడా ఉండను, ఇలా ఈడ ఉండి ఎందుకు నెగిటివిటీని స్ప్రెడ్ చేసుకోవడం అనుకున్నా తెలియదు కానీ, బట్ మొత్తంగా రాము అయితే బయటకైతే రావడం జరిగింది. సో మరి రాము బయటికి రావడం నిజంగా కరెక్టేనా, ఇన్ కేస్ ఉండి ఫైట్ చేయాల్సిందా లేకపోతే ఆ ఫేమ్ అనేది ఆ నెగిటివ్ ఇంకా స్ప్రెడ్ అవుతుందా, మరి మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.